మనకి కావాల్సిన జాబ్స్ వెతుక్కోవడానికి కావచ్చు, లేదా అంటే జాబ్ సెర్చ్ కోసం క్యాండిడేట్స్‌ని వెతుక్కోవడానికి కావచ్చు. ఈ ప్రొఫెషనల్ ప్లాట్‌ఫామ్‌ని ట్యాంపర్ చేయడానికి అవకాశం లేకుండా, అంటే ఒక బిజినెస్ పరంగా వాడుకునే అవకాశం లేకుండా దీని యొక్క బ్యాక్‌గ్రౌండ్ క్వాలిటీ గానీ అండ్ ఇది ఏంటి అంటే ఇండియాలో ఉంటూ మనం యూఎస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, యూఏఈ కానీ ఇట్లా ఇతర దేశాలకి మనం వర్క్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ అండి. అంటే మనం ఎవరైతే స్కిల్డ్ వర్కర్స్ అంటారు, ద సో కాల్డ్ ప్రొఫెషనల్స్, అది సాఫ్ట్వేర్లో కావచ్చు అండ్ మీకు అది ఇప్పటి క్రియేటివ్ వరల్డ్ కావచ్చు. ఓకే, ఎనీథింగ్ ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటూ అదొక పోర్ట్ఫోలియోలా పనికొస్తుంది. అండ్ ఒక కంపెనీ గురించి కానీ, ఒక ఆర్గనైజేషన్ గురించి కానీ, ఒక వేరే దేశంలో ఉన్న ఏ ఒక లైసెన్స్డ్ ఆర్గనైజేషన్ అయినా సరే, వాళ్ళు జెన్యూన్ అయితే, వాళ్ళు బిజినెస్ చేయాలి అని అనుకుంటే ఈ లింక్డ్ఇన్ అనే ప్లాట్ఫామ్ వాళ్ళకు ఒక ఐడెంటిటీగా పనికొస్తుంది. సో కాబట్టి ఇందులోకి వెళ్ళి మనం జాబ్ సెర్చెస్ మనం చేసుకుంటాం. సో ఇలాంటి లింక్డ్ఇన్ అనేది ఒక ప్రామినెంట్ జాబ్ సెర్చ్ టూల్, అలాగే ఒక ప్రామినెంట్ క్యాండిడేట్ సెర్చ్ టూల్. ఇప్పుడు జెన్యూన్ క్యాండిడేట్స్ దొరకడం కూడా బయట కంపెనీలకి గగనం అయిపోయింది. సో అలాంటి రోజుల్లో ఈ లింక్డ్ఇన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ మోర్ ఓవర్ మనం బయట దేశాలకి వర్క్ చేసేటప్పుడు వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందులో ప్రొఫైల్ ఉన్నంత మాత్రాన వారు వెరిఫైడ్ అని కాదు, కానీ ఏంటి అంటే ఆ ఒక టూల్ వల్ల మనం వాడి జెన్యూనిటీని చెక్ చేసుకునే అవకాశం ఉంది. సో ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్లో ఎవరైనా 2-3 ప్రొఫైల్స్ మెయింటైన్ చేశారంటే అది అందులో తెలిసిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను అందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ వచ్చి నాకు లింక్డ్ఇన్ కొత్త, కానీ నాకు లాస్ట్ 4 years నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు నేను లింక్డ్ఇన్లో పెట్టాను అనుకోండి, అది అందులో 4 years ఉన్నట్టు చూపిస్తుంది, కానీ అది ఎప్పుడు ఎంటర్ చేశారో కూడా చూపిస్తుంది మీకు. సో దానివల్ల ఏంటి అంటే ఒక ఆర్గనైజేషన్ ఈజీగా ఐడెంటిఫై చేయగలదు. సో మనం ఎంత అందులో మనల్ని ప్రజెంట్ చేసుకోగలము, ఎంత విజిబుల్గా ఉండగలము, దాని ద్వారా మీరు బయట ప్రపంచానికి, నాట్ జస్ట్ ఇండియా అండి, ఏ కంట్రీ అయినా సరే వాళ్ళు మీ ప్రొఫైల్ అనగానే మీ లింక్డ్ఇన్ అనేది మ్యాండేటరీగా అడుగుతున్నారు. ఈ మధ్య కాలంలో 10 ఏళ్ల క్రితం ఇంత రెగ్యులర్గా లింక్డ్ఇన్ యూజ్ చేయడం అనేది లేదు. అండ్ అది ఫేస్బుక్లా కాదు పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టడానికి, లేదా అంటే అది వాట్సాప్లా కాదు ఇది 100 మందికి పంపించండి మెసేజెస్ పెట్టడానికి, లేదా అది ఇన్స్టాగ్రామ్ కాదు రీల్స్ చేసి పెట్టడానికి. అందులో కూడా ఉంటాయి, కానీ ఏంటి అంటే కంటెంట్ రిలేటెడ్ ఉంటాయి, ఉద్యోగ రీత్యా ఉంటాయి, అండ్ మీ యొక్క ఎడ్యుకేషన్ పరంగా కూడా మీరు నెక్స్ట్ యూనివర్సిటీ చూసుకుంటే అందులో చెక్ చేసుకోవచ్చు. చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒకవేళ మీకు నిజంగానే గైడెన్స్ కావాలంటే ఈ ఫేస్బుక్స్ కాకుండా ఆ లింక్డ్ఇన్లోకి వెళితే ఏంటి అంటే వాళ్ళు ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు స్టూడెంట్ అనేవాడికి లింక్డ్ఇన్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్, వాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకున్నప్పుడు ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళాలి, అడుగు పెట్టాలి. ఆ అడుగు పెట్టాలి అన్న ఒక ఆలోచనలో ఈ లింక్డ్ఇన్ అనేది జోడిస్తే ఏమవుతుంది అంటే వాళ్ళకి తెలియని కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వాళ్ళకి తెలియకుండానే పెద్ద పెద్ద వాళ్ళు కనబడుతూ ఉంటారు అందులో. ఆ కనబడినప్పుడు ఏంటి అంటే వాళ్ళల్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక ఆఫీస్కి వెళ్తే అక్కడ హెచ్ఆర్ మంచిగా టై పెట్టుకుని వస్తే ఆ హెచ్ఆర్తో మాట్లాడడానికి కూడా ఆ స్టూడెంట్స్కి భయంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆ ప్రపంచం. ఈ లింక్డ్ఇన్ అనే ప్లాట్ఫామ్ ఏంటంటే ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్. ఇలాంటి ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్లో మీరు వెళ్ళి నేను ఫలానా అని ఇంట్రడ్యూస్ చేసుకోవడం ఎంత ప్రొఫెషనల్గా ఉంటుందో ఆలోచించండి. అండ్ ఈ లింక్డ్ఇన్ ద్వారా మేమేం చేస్తున్నాము అని అంటే మేము ఒక ఆర్గనైజేషన్లో మేము ఐటీ రిక్రూట్మెంట్ చేస్తున్నాం. ఈ ఐటీ రిక్రూట్మెంట్ ఫర్మ్లోని మాకు కావాల్సింది ఐటీ ప్రొఫెషనల్స్. అది ఏంటి, మేము టిపికల్గా యుఎస్ ఐటీ రిక్రూట్మెంట్ అనేది చేస్తాం. మేము స్టార్ట్ చేసిందే 2021 జనవరి నుంచి ఆపరేషన్ స్టార్ట్ అయింది. టిపికల్లీ కోవిడ్ టైంలో మేము స్టార్ట్ చేసాం ఈ ఆర్గనైజేషన్. అండ్ దీంట్లో ఇప్పటి వరకు వర్క్ చేసింది మేనేజ్మెంట్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఫ్రెషర్స్. అది మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. అది మేము ఎట్లా తయారు చేసుకున్నాం, ఆ స్టూడెంట్స్ని ఎట్లా పట్టుకున్నాం, మాకు చాలా కష్టంగా ఉండేది.
అండ్ మేము అనుకునేది ఏంటి అంటే యువతలో ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని ఐడెంటిఫై చేయగలగడమే ఆర్గనైజేషన్స్ తాలూకా స్కిల్. సో మేము ఆ పర్టికులర్ టాలెంట్ని ఐడెంటిఫై చేసుకుని, ఆ ఇండివిజువల్ని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చుకుంటాం. అండ్ మాకు ఓన్లీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఈ లింక్డ్ఇన్ గురించి చాలామంది స్టూడెంట్స్కి తెలియదు. సో తెలియకపోవడం వల్ల వాళ్ళని నౌకరీల్లో వెతుక్కోవడము, లేకపోతే మాన్స్టర్ ఇట్లాంటి జాబ్ సర్చింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్స్ నుంచి మేము వెతుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. మాకు చాలా టఫ్ ఉంటుంది. అదే ఒక స్టూడెంట్ కనుక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్లో ఆ లింక్డ్ఇన్లో రిజిస్టర్ చేసుకుని అతని ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని నేను ఇవి చేయగలను, నేను ఇవి చేయలేను, ఇవి నా స్కిల్స్ అని చెప్పుకోగలిగినప్పుడు మాకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీనికి ఫస్ట్ బెంచర్ అవ్వాల్సిన అవసరం లేదండి. నేను బ్యాక్ బెంచర్. నేను టిపికల్లీ ఆమె బ్యాక్ బెంచర్. స్కూల్ డేస్లో మా మమ్మీ తీసుకొచ్చి నన్ను ఫ్రంట్ బెంచ్లో కూర్చోబెట్టేవారు, కానీ కాలేజ్కి వచ్చేసరికి నేను బ్యాక్ బెంచర్. కానీ క్రియేటివిటీ అంతా మీకు ఏ బెంచ్లో కూర్చున్నాం అన్న దాని మీద ఉండదు. మీకు గనక మాట్లాడే శక్తి ఉంటే, మీ యొక్క ఆలోచనలు బయట పెట్టుకునే ఒక తెగింపు ఉంటే, ది వరల్డ్ ఈజ్ ఓపెన్. చాలా మటుకు ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినంత మాత్రాన మీకు మాట్లాడడం రాకపోతే వేస్ట్. మీరు అక్కడికి వెళ్ళి మీటింగ్స్ కూడా చేసుకోవాలి. మీరు ఒక బాస్ని మీరు హ్యాండిల్ చేసుకోవాలి, క్లయింట్ని హ్యాండిల్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక ట్రైనింగ్ ద్వారా మేము ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. మేము ఒక ఆర్గనైజేషన్, ఏ ఆర్గనైజేషన్ ఇప్పటి వరకు వాళ్ళ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది బయటికి వెళ్ళడం లేదు. వాళ్ళ ఎంప్లాయీస్కి మాత్రమే ఇచ్చుకున్నారు. కానీ మేము ఒక ట్రైనింగ్ ఇచ్చి ఆ క్యాండిడేట్స్కి మేము జాబ్ గ్యారంటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. మేము ఒక కన్సల్టెన్సీ కాదు, మాకు లోకల్లో ఏ క్లయింట్తోని సంబంధం లేదు. బట్ మేము చేసే జాబ్ ఇక్కడ ఇంచుమించు 33,000 కంపెనీలు హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయి. అండ్ అవి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కావు, టిపికలీ ఐటీ రిక్రూట్మెంట్. సో మేమేం చేస్తున్నామంటే కొంతమంది స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే కెరియర్లో గ్యాప్ వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా హోమ్ మేకర్స్గా ఉండిపోయి వాళ్ళ లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందరూ చెప్తారు ఒక 10 రోజుల్లో మీకు ట్రైనింగ్ ఇచ్చేస్తాము, 15 రోజుల్లో ట్రైనింగ్ ఇస్తాం, లేదా 30 రోజులు. ఇదేమన్నా తెలుగు హిందీ నేర్చుకోవడం 30 రోజుల్లో నేర్చుకోవడం ట్రైనింగ్. సో 30 రోజుల్లో నేర్చుకోవడం వల్ల, 30 రోజుల్లో ఆ భాష నేర్చుకోవడం వల్ల ఇది కాదు. సో మాకేంటి అంటే వాళ్ళ స్కిల్ని డెవలప్ చేసి వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇప్పించి, తద్వారా రేపు పొద్దున ఏ కంపెనీకైనా మేము ప్రజెంట్ చేసినప్పుడు చాలా గర్వంగా చెప్పుకుంటాం, ఈ క్యాండిడేట్ ఇంత వర్క్ చేయగలడు, ఇవి తెలుస్తాయి. ఎందుకంటే ప్రతి చోట రెఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఆ రెఫరెన్స్ అనేది మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు, ఇంతకుముందు ఎక్కడ ఉద్యోగం చేశారు, అక్కడ మీ మేనేజర్ల చేత మాకు మీ గురించి కాంటాక్ట్ ఇప్పించగలరా, వాళ్ళ కాంటాక్ట్స్ మాకు ఇవ్వగలరా మీ గురించి అడగడానికి అన్నప్పుడు చాలా మంది జడుస్తారు సార్. ఎందుకంటే అందరికీ డబ్బు కావాలి. ఇప్పుడు ఒక పర్సన్ ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి వెళ్తున్నాడంటే రెండే రీజన్స్: వర్క్ నచ్చకపోవాలి, వర్క్కి ఇచ్చే శాలరీ సరిపోకపోవాలి. ఈ రెండే రీజన్స్. ఈ 2 రీజన్స్లోని శాలరీ సరిపోకపోవడం అనేది 80% వాళ్ళే. సో ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఈ ట్రైనింగ్ మేము ఎందుకు ఇస్తున్నాం అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడగలరు. ఈ రిక్రూట్మెంట్ అనేది ఏంటి అంటే యాజ్ అ ఫ్రీలాన్సర్ చేసుకోవచ్చు. ఒక ఆర్గనైజేషన్లో వస్తే జీతం వస్తుంది, దాంతోపాటు ఇన్సెంటివ్ వస్తుంది. ఫ్రీలాన్సర్గా చేసుకుంటే నాకు ఇంత మార్జిన్ కావాలి అని అడిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు వస్తుంది అది? ఆ అడిగే ఒక అర్హత మనకి ఎప్పుడు వస్తుంది? ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వస్తుంది.